అవన్నీ మీకు అక్కర్లేదు, విడిగా రాసుకునే పని లేదు. నమస్కారం. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రక్తదాతల దినోత్సవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు, అసలు ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. రక్తం కావాలి అన్నా, లేదన్నా యాక్సిడెంట్స్ అయినా, అదేవిధంగా శస్త్రచికిత్సలు జరిగినా చాలామంది రక్తం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. రక్తదాతలు లేకపోతే అసలు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి రక్తదాతల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము జూన్ 14న. అసలు ఈ డేట్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు రక్తదాతల గురించి, రక్తం ఎలా ఇవ్వచ్చు, ఎలా ఇవ్వకూడదు, ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు అనే దాని గురించి పూర్తి సమాచారానికి మనకు అందజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, రిటైర్డ్ విజయవాడ. మరి డాక్టర్ గారితో మాట్లాడాలి అన్నా, మీకేమన్నా సందేహాలున్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866-2487-005, 2487-006. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేదానికి ముందుగా నా గురించిన పరిచయం మీకు చేస్తాను. నేను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ లోపల నేను 17 సంవత్సరాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు నేను 1700 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సూపర్వైజ్ చేయడం జరిగింది. అలాగే నేను చేసిన సేవలకి, అలాగే తలసీమియా చిన్నారులకు చేసిన సేవలకు గాను నాకు 3 సార్లు గవర్నర్ గోల్డ్ మెడల్, అలాగే 3 సార్లు మెరిటోరియస్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కృష్ణా గారి దగ్గర నుంచి, అలాగే నన్ను 2019 నవంబర్ 6వ తారీఖున విశ్వభూషణ్ హరిచందన్ గారి చేత నాకు సత్కారం చేయటం జరిగింది. ఆ సత్కారం ఏంటంటే నేను తలసీమియా చిన్నారులకు చేసిన సేవలకు గాను గుర్తింపుగా నాకు ఆ సత్కారం చేశారు. అలాగే నేను కరోనా టైంలో కూడా భయపడకుండా చాలా రక్తదాన శిబిరాలను నిర్వహించాను. దానికి గుర్తింపుగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా నాకు కరోనా వారియర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ నాకు అంటే అనుకోకుండా వచ్చిన పురస్కారాలే, కానీ సేవ చేయాలనే తపన నాలో ఉన్నది. అలాగే చేస్తూ వెళ్ళాను. మీరు అడిగినట్లుగా జూన్ 14నే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే జూన్ 14న మనకి రక్తంలో గ్రూప్స్ అంటే ఏబి, ఓ, ఏబి అనే గ్రూప్స్ని కనిపెట్టారు ఆయన. అలాగే నెగిటివ్ గ్రూప్స్, అలాగే ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించేటప్పుడు క్రాస్ మ్యాచింగ్ మెథడ్ను కూడా కనిపెట్టారు. ఆయన పేరు కార్ల్ ల్యాండ్స్టీనర్. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన వైద్య విజ్ఞాన శాస్త్రవేత్త. అంతవరకు మనకి ఈ విజ్ఞానం లేకపోవటం వల్ల యాక్చువల్గా చాలామంది రక్తం ఎక్కించుకొని చనిపోవటం జరిగింది. కాబట్టి ఆ మహనీయుని గుర్తించుకుంటూ ఆయనకి నివాళిగా మనం ఈ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ఇప్పటికి 20వ, మనం ఇప్పుడు జరుపుకోబోయే రక్తదాన దినోత్సవం 20వ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ప్రాతస్మరణీయుడు అనమాట ఆయన. డాక్టర్ గారు, మరి ఈనాటి రక్తదాతల దినోత్సవానికి సంబంధించి థీమ్, స్లోగన్ ఏంటో చెప్పండి. యాక్చువల్గా ఈ 20 సంవత్సరాల మట్టి ఇస్తున్న డోనర్స్ని గుర్తించి థీమ్ ఏంటంటే థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్, ఇది థీమ్ అండి. అలాగే స్లోగన్ ఏంటంటే డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. ఈ రక్తం యొక్క పుట్టు పూర్వత్రాలు, అసలు రక్తం ఎలాగా మనకి వృద్ధి చెందుతుంది, దాంట్లో రకాలు ఏంటనే దాని గురించి కూడా చెప్పండి డాక్టర్ గారు. ఈ రక్తం పుట్టుపూర్వతాలు తెలుసుకోవడానికి మనం 17వ శతాబ్దంలోకి వెళ్ళాలి. విలియం హార్వే అనే విద్యా వైజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన మన శరీరంలో గుండె, రక్తనాళాలు, రక్త ప్రసార సిస్టమ్ ఉందని కనిపెట్టారు. లేకపోతే అంతవరకు మనకి గుండె, ఈ రక్త ప్రసార సిస్టమ్ ఉన్నదన్నది ఎవరికీ తెలియదు. అలాగే 1818వ సంవత్సరంలో డాక్టర్ బ్లాండెల్, ఈయన ప్రసూతి వైద్యుడు అనమాట, అంటే గైనకాలజిస్ట్. ఈయన ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడం జరిగింది. ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి ఎక్కించడం. ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. కానీ ఆ తర్వాత రక్తం ఎక్కించినప్పుడు, ఒక వ్యక్తికి ఎక్కించినప్పుడు బతకటం, మరొక వ్యక్తికి ఎక్కించినప్పుడు అతను చనిపోవటం జరిగింది. ఇది ఎందుకు జరుగుతున్నదో డాక్టర్లకి తెలవలేదు, వైజ్ఞాన శాస్త్రవేత్తలకు తెలవలేదు, ఎవరికి తెలవలేదు. కానీ దీనికోసం మనం 1900 సంవత్సరం అంటే 80 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. అప్పుడు ఆస్ట్రియా దేశానికి చెందిన కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే వ్యక్తి
ఈ గ్రూపులన్నీ కనిపెట్టి అలా క్రాస్ మ్యాచింగ్ సిస్టమ్ కనిపెట్టాడు. దీనివల్ల ఆ తర్వాత ఎవరైనా రక్తం ఎక్కించుకున్నా ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక మంది గాయపడిన సైనికులకి రక్తం ఎక్కించి వాళ్ళకి జీవితాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఈయన యొక్క ఈ సేవలకు గాను 1930వ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా ఇవ్వటం జరిగింది. ఈ రక్తదాతల వివరాల గురించి చెప్పండి డాక్టర్ గారు, గణాంకాలు. నిజానికి మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇప్పుడు మనకు అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం అంటాం. కానీ అన్నదానానికంటే గొప్పది రక్తదానం. ఎందుకంటున్నానంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితాన్నే తీసుకోండి. ఆయన నిరాహారుడై 58 రోజులు జీవించి ఉండటం మనం అందరం చూసింది. కానీ ఎవరైనా గాయపడినా ఏదైనా శస్త్రచికిత్స చేసినా రక్తాన్ని కోల్పోతే అది వెంటనే ఎక్కించవలసిన పరిస్థితి, లేకపోతే ఆ వ్యక్తి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తానికి ప్రత్యామ్నాయం కానీ కృత్రిమంగా తయారు చేసే పద్ధతి కానీ ఇంతవరకు రాలేదు. మనం చంద్రమండలానికి వెళ్ళి విజయం సాధించాం, అలాగే అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాం, లోతైన సముద్రాల నుంచి చమురు వెలికి తీస్తున్నాం. కానీ రక్తానికి మాత్రం ప్రత్యామ్నాయం కనుక్కోలేకపోయాం. అందుకే స్వచ్ఛంద రక్తదాత ఒక మహనీయమైన వ్యక్తి. అతను ఈరోజు రక్తం ఎవరికి ఇస్తున్నాడో తెలియదు, అతని రక్తం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో అనేది కూడా తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. మన భారతదేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. కానీ దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే మన ఆవశ్యకత 10 లక్షల యూనిట్లు, అంటే ఇంకా 1.5 లక్షల యూనిట్ల రక్తాన్ని మనం తక్కువ పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా 75% మంది రోడ్డు యాక్సిడెంట్ పాలైన వాళ్ళు సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. ఆ వ్యక్తి ఒక్కడే ప్రాణాలను కోల్పోవట్లేదు, అతనిపై ఆధారపడిన అతని కుటుంబం మొత్తం రోడ్డున పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మన దగ్గర ఏమైనా రక్తదాతల కొరత ఉందా? లేనే లేదు. మన భారతదేశంలో 50% మంది రక్తదానానికి అర్హులు. కానీ రక్తదానానికి ముందుకు వచ్చేవారికి ఏంటంటే రక్తం సేకరించడానికి వాడే సూదులు నొప్పిని కలిగిస్తామేమోనన్న భయం, అలాగే రక్తం రంగు చూస్తే భయం కొందరికి, ఈ రక్తాన్ని సేకరించే సూదులు బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం, భయం. అలాగే యువత ముందుకు వచ్చి రక్తదానం చేసినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయం. ఈ భయము, ఆందోళన, అనుమానాలతో స్వచ్ఛంద రక్తదానానికి అనేక బ్రేకులు పడుతున్నాయి. అందువల్లే మనం 1000 మందికి 4 మాత్రమే రక్తదాతలు ముందుకు వస్తున్నారు. ఇదంతా తగ్గి వీళ్ళందరూ కూడా అవగాహన చేసుకొని ముందుకు వస్తే మనం రక్తదాన కొరతని అధిగమించవచ్చు. డాక్టర్ గారు, మరి ఈ రక్తదానం వలన రక్తదాతలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? నిజానికి రక్తదాతలకు ఒనగూరే ప్రయోజనాలు స్వల్పమే అయినా కూడా వాళ్ళకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి. పదే రక్తదానం చేయటం వల్ల వాళ్ళ శరీరంలో తెలియకో తెలుసో అక్యుములేట్ అయిన ఎక్సెస్ ఐరన్ బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి ముందు హార్ట్ అటాక్స్, డయాబెటీస్, క్యాన్సర్ వచ్చే ప్రమాదాల నుంచి కొంత రక్షణ ఏర్పడుతుంది. అలాగే ఎక్సెస్ కొలెస్ట్రాల్ కూడా బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి హార్ట్ అటాక్స్ నుంచి కొంచెం రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా కొత్త రక్తం పునరుత్పత్తి అయి వాళ్ళలో ఉత్సాహము, ఉత్తేజము కలుగుతుంది. అలాగే ఈ కొత్త రక్తం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇవన్నీ నాణ్యానికి ఒక వైపు. మరొక వైపు వాళ్ళ రక్తం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. ఆ ప్రాణం నిలబెట్టడం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడవలసిన పరిస్థితి నుంచి రక్షించడం వాళ్ళ మొత్తం. ఇది గొప్ప అనుభూతి, ఇది గొప్ప వరం. అందువల్ల రక్తదాతలు దీన్ని గుర్తుంచుకోవాలని నా కోరిక. అందుకోసమే ఫారిన్ కంట్రీస్లో కానీ అథ్లెట్స్ ఏం చేస్తారంటే ఒక వారం రోజుల ముందు ఏదైనా ఈవెంట్కి ముందు వాళ్ళు రక్తదానం చేసి కొత్త రక్తం నింపుకొని ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆ ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రక్తదానంలో రికార్డులు సాధించిన వారు, రికార్డులు సొంతం చేసుకున్న వారి వివరాలు చెప్పండి డాక్టర్ గారు. రికార్డ్స్ కోసం చేయకపోయినా అనుకోకుండా వాళ్ళు రికార్డ్స్ని సాధించారు. వీళ్ళలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి గబ్రుద్దీన్. ఈయన సోనేపట్ విలేజ్, అంటే హర్యానా స్టేట్లోని సోనేపట్ విలేజ్లో నిరుపేద గుర్రబండి నడిపించుకునే వ్యక్తి. ఈయన ఇంతవరకు 180 సార్లు రక్తదానం చేశాడు. ఈయన రక్తదానం వల్ల 150 మంది మృత్యుముఖం నుంచి రక్షింపబడ్డారు. ఈయన తన మొట్టమొదటిసారి రక్తదానం మన ప్రియతమ కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారు, అప్పుడు ఇండో పాక్ వార్ జరుగుతుంది, అప్పుడు మన వీర జవాన్లు గాయపడ్డారు, వాళ్ళ కోసం రక్తం అవసరమైంది. ఆయన యువతకు పిలుపునిచ్చారు, మన జవాన్ల కోసం రక్తం ఇవ్వండి అన్నారు. ఆయన పిలుపుకి స్ఫూర్తిదాతగా, అంటే స్ఫూర్తిని చెంది ఈ యువ
గబ్రుద్దీన్ ముందుకు వచ్చి రక్తదానం చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 180 సార్లు చేశారు. అలాగే ఒకసారి గోపాల్ స్వామి గారు రిటైర్డ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఈయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోంచి బయటికి వస్తూ అక్కడ చాలామంది బాలు తీరి ఉండటం చూసి వాళ్ళని ఎంక్వైరీ చేశాడు ఆయన. అప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళంతా రక్తదానానికి వచ్చారండి, ఇట్లా మన వీర జవాన్ల కోసం అనేసరికి ఆయన కూడా స్ఫూర్తిని పొంది 75 సార్లు రక్తదానం చేశాడు. అలాగే స్త్రీల లోపల యాక్చువల్గా చెప్పాలంటే మనం సేకరించే రక్తంలో 95% పురుషుల నుంచి అయితే 5% మాత్రమే స్త్రీల నుంచి. మరి రక్తం మీద ఆధారపడే వాళ్ళు స్త్రీలైతే 60%, పురుషులైతే 40%. కానీ స్త్రీలలో కూడా రికార్డులు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఆవిడే డాక్టర్ సుశీలా రెడ్డి. ఈవిడ కర్నూలు వాసి, ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. ఈమె 200 సార్లు రక్తదానం చేశారు. చూసారా, స్త్రీ అయినా కూడా ఆమె డాక్టర్ అయి ఎన్నిసార్లు రక్తదానం చేసింది. అలాగే అందరికంటే గొప్ప వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన జేమ్స్ క్రిస్టఫర్ హ్యారిసన్. ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి. ఈయనకి 11 సంవత్సరాల వయస్సులో ఒక చెస్ట్ ఆపరేషన్, అంటే హార్ట్ ఆపరేషన్ కాదు, చెస్ట్ ఆపరేషన్. అప్పుడు ఆయనకి రక్తం ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన అనుకున్నాడంట, నేను ఎప్పుడైతే నాకు వయసు వస్తుందో, అంటే సరి అయిన వయసు రక్తదానానికి వస్తుందో, అప్పుడు నేను తప్పకుండా రక్తదానం చేసి ఈ సమాజానికి సేవ చేస్తానని అనుకున్నాడు ఆయన. 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే ఆయన మొట్టమొదటిసారి రక్తదానం చేశాడు. అప్పుడు ఆయన రక్తం లోపల విచిత్రమైన పరిస్థితి ఏంటంటే RH-D అంటే రీసస్ డిసీజ్కి యాంటీబాడీస్ ఆయన రక్తంలో ఉన్నాయని కనుగొన్నారు. ఆ రక్తంతో రీసస్ డిసీజ్తో చనిపోయే పసిపిల్లల్ని ఆయన రక్తంతో సుమారు 20 లక్షల మందిని సేవ్ చేయడం జరిగింది. ఆయనకి గోల్డెన్ ఆర్మ్, మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని ఒక నిక్ నేమ్ కూడా ఇవ్వటం జరిగింది. ఆయన సుమారు 1173 సార్లు ప్లాస్మాను దానం చేయడం జరిగింది. అది ఆయన 82వ ఏట చివరిసారిగా ఇచ్చారు ఆయన, 1173ది. అయితే అది అప్పటికి ఆయన వయసు 82 సంవత్సరాలు. ఆస్ట్రేలియా దేశం ఏం చెప్పిందంటే 82 ఈ వయసు వాళ్ళు రక్తదానానికి అర్హులు కాదని చెప్పడంతో ఆయన అది ఆపేశాడు. అది ఎప్పుడంటే 11th నవంబర్ 1918. అప్పటికి ఆయన 1173 టైమ్స్ చేశాడనమాట. అంటే చాలా ఈ అరుదైన రికార్డును సాధించాడు. ఆయనకి 75 సంవత్సరాల వయసులో ఆయన భార్యను కూడా కోల్పోయాడు. ఆ భార్యను కోల్పోయినా కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకోనికి ఆయన ప్లాస్మా దానం చేస్తూ వచ్చాడు. ఆయన అంటాడు, ఆయన ఒక తన డైరీలో రాసుకున్నాడు అనమాట, నేను రక్తదానం చేసినప్పుడల్లా నా భార్య మబ్బుల్లోంచి చూస్తూ ఆనంద బాష్పాలతో నిలబడి చూస్తూ నా సేవను ఇంకా కొనసాగించమని నాకు ఏదో స్ఫూర్తినిస్తున్నట్టుగా నాకు ఒక అనుభూతి కలుగుతుంది, అందుకోసమే నేను ఇలా చేశాను. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన తన మనుమరాలను కూడా తన ప్లాస్మాతో రక్షించుకోగలిగాడు రీసస్ డిసీజ్ నుంచి. కాబట్టి ఈయన మనందరికీ ప్రాతస్మరణీయుడు. 82 సంవత్సరాల వయసు వరకు కూడా రక్తదానం, ప్లాస్మా దానం చేస్తున్నప్పుడు మనం 50 సంవత్సరాల లోపల కూడా ఒక్కసారి కూడా ఇవ్వకపోతే అది మనకి చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మనం ఈ కొరత నుంచి అధిగమించలేం. కాబట్టి యువత ముందుకు వచ్చి వీళ్ళనందరినీ స్ఫూర్తిగా తీసుకొని, నేను అనేది ఏంటంటే వాళ్ళలాగా రికార్డులు కాదు, సంవత్సరానికి ఒకసారో 2 సార్లు రక్తదానం చేస్తే మనకి ఈ కొరత నుంచి అధిగమించిన వాళ్ళ మొత్తం ఎందరో చిన్నారులు తలసీమియాతో బాధపడే వాళ్ళకు కూడా మనం ఈ రక్తాన్ని అందించి కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు, ఈ రక్తం యొక్క ఆవశ్యకత ఎవరెవరికి ఉందంటారు? నిజానికి రక్తం యొక్క ఆవశ్యకత గర్భిణీ స్త్రీలకి, సర్జరీ చేసుకునే వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి తప్పకుండా రక్తం అవసరమే. కానీ చాలామందికి తెలియనిది, చాలామంది తెలుసుకోవలసినది ఇంకొక తరగతి రోగులు ఉన్నారు. వాళ్ళే తలసీమియా చిన్నారులు. వీళ్ళు రక్తంలో జన్యులోపంతో పుడుతున్న చిన్నారులు. వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే జీవించడం కష్టం. వీళ్ళ జీవితకాలం కేవలం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఈ 30 సంవత్సరాలు ప్రతి నెలకు 3 వారాలకు ఒకసారి నెలకు 2 సార్లు కూడా రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. మరి ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి వాళ్ళకి మరి ఎవరు సహాయం చేయాలి? మనమే చేయాలి, లేకపోతే తలసీమియా చిన్నారులు జీవించడం కష్టం. కాబట్టి ఈ తలసీమియా చిన్నారులు ప్రతి నిమిషం ఒక తలసీమియా చిన్నారి మీ రక్తదానం కోసం ఎదురు చూస్తున్న సంగతి మర్చిపోవద్దు. అలాగే మన భారతదేశంలో 1 లక్ష నుంచి 1.5 లక్షల మంది తలసీమియా మేజర్లు ఉన్నారు. అలాగే తలసీమియా మైనర్స్ 4.2 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచంలో అత్యధిక శాతం తలసీమియా పిల్లలు ఉన్న జనాభా ఉన్న దేశం మనదే. ప్రతి సంవత్సరం 10,000 నుంచి 15,000 మంది తలసీమియా మేజర్లు ఈ సంఖ్యకు వచ్చి చేరుతున్నారు. కాబట్టి ఈ తలసీమియా గురించి కూడా మనం ముందు తెలుసుకోబోతాము. ఈ తలసీమియా గురించి తప్పకుండా తెలుసుకొని దీనికి కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
డాక్టర్ గారు, మరి ఈ రక్తదానానికి గల అర్హతలేంటి, అనర్హతలేంటి? ఎవరు రక్తదానం చేయొచ్చు? అర్హతలు? చాలా చక్కటి ప్రశ్న వేశారు. నిజానికి చెప్పాలంటే రక్తదానానికి అర్హతకి ముఖ్యంగా మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే వయస్సు. 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే రక్తదానానికి, ఆ రక్తదానం చేసే నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే వాళ్ళు రక్తదానానికి అందరూ అంటుంటారు, ఏమండి 2 రోజులు తగ్గితే ఏమవుతుందండి అని. గమ్మత్ ఏంటంటే ఇది లీగల్ పాయింట్. ఇప్పుడు రక్తదానానికి ఒక డోనర్ కార్డ్ అని ఉంటుంది. ఆ డోనర్ కార్డు మీద వెనకాల రక్తదాత తన కన్సెంట్ ఇవ్వాలి. ఏమనంటే నా రక్తాన్ని మీరు అన్ని పరీక్షలు చేసి అది సరి అయినది అయితేనే మీరు వాడుకోండి, లేని పక్షంలో నాకు తెలియజేయకుండానే దాన్ని మీరు డిస్కార్డ్ చేసుకునే అధికారాన్ని మీకు ఇస్తున్నాను అని దాని మీద సైన్ చేయాలి. మరి సైన్ చేయడానికి ఎవరికి వస్తుంది అధికారం? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే వస్తుంది. ఒక రోజు తగ్గినా, ఒక గంట తగ్గినా వాళ్ళకి అధికారం రాదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ లీగల్ పాయింట్. కాబట్టి 18 సంవత్సరాలు నిండి ఉండాలి ఖచ్చితంగా ఆ రోజుకి. అలాగే 12.5 గ్రామ్స్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉండాలి. ఆ రక్తదానం చేయటానికి ఆ రోజుకి ముందు రోజు ఆల్కహాల్ కానీ 24 అవర్స్ ముందు ఆల్కహాల్ తీసుకోవటం కానీ, అలాగే రక్తదానం చేసే ముందు 2-3 అవర్స్ బిఫోర్ స్మోకింగ్ కూడా చేయకూడదు. అలాగే చాలామంది ఏంటంటే ఈ రక్తదానానికి డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి ఉన్న జబ్బులు కానీ అడిగిన అక్కడ ఉండే వైద్యాధికారి అడిగే ప్రశ్నలకు అన్నిటికీ చక్కగా కరెక్ట్గా ఏమీ దాటేయకుండా సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తికి 3 నెలల్లో మలేరియా వచ్చుంటే రక్తదానానికి అర్హుడు కాదు, 3 నెలలు దాటాలి. అలాగే టైఫాయిడ్ వచ్చుంటే 1 సంవత్సరం. అలాగే హెపటైటిస్ బి అనే వ్యాధి ఉంటే వాడు జీవితకాలం ఇవ్వకూడదు. అతనే కాకుండా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరూ ఇవ్వకూడదు, రక్తదానం చేయకూడదు. అలాగే ట్యూబర్కులోసిస్ ఈ వ్యాధి వచ్చి తగ్గినా కూడా, పూర్తిగా తగ్గిందని నిర్ధారణ అయినా కూడా వాళ్ళు రక్తదానానికి అర్హులు కాదు. అలాగే ఆస్తమా పేషెంట్ కూడా రక్తదానం చేయకూడదు. ఎందువల్ల అంటే వాళ్ళు రక్తదానం చేసే టైం లోపల మళ్ళీ వాళ్ళ యొక్క ఆస్తమా రిపీట్ అయ్యి వాళ్ళు స్టేటస్ ఆస్తమాటికస్లోకి వెళ్తారు. అంటే అది చాలా ఐసీయూలో పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా రక్తదానానికి అర్హులు కాదు. అలాగే టూత్ ఎక్స్ట్రాక్షన్ 1 మంత్ గ్యాప్ ఉండాలి. మేజర్ సర్జరీ 1 ఇయర్, మైనర్ సర్జరీ 6 మంత్స్. లాక్టేటింగ్ అంటే తల్లి పాలు ఇస్తుంది, ఆ తల్లి 1 సంవత్సరం వరకు పాలు ఆపిన తర్వాత సంవత్సరం వరకు రక్తదానానికి అర్హురాలు కాదు. అలాగే కొంతమంది ఈ మధ్య పచ్చబొట్టు వేయించుకుంటూ ఉంటారు. పచ్చబొట్టు వేయించుకునే వాళ్ళు కూడా 6 మంత్స్ వరకు రక్తదానం చేయకూడదు. ఎందుకంటున్నానంటే ఇదివరకు కాలంలో ఒకళ్ళకి వాడిన నీడిల్స్ మరొకళ్ళకి వాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు డిస్పోజబుల్ నీడిల్స్ వాడినట్టుగా కరెక్ట్గా అవగాహన ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు, ఆ రోజైనా ఇవ్వచ్చు. కానీ అది తెలియకపోతే మాత్రం 6 నెలల వరకు వాళ్ళు రక్తదానానికి అర్హులు. ఇక్కడ ఈ 6 నెలల వ్యవధి గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి హెచ్ఐవి క్రిమి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది యాంటీబాడీస్ తోటి మనం ఇచ్చే ఈ టెస్ట్ లోపల రియాక్షన్ కరెక్ట్గా రావాలంటే అది 25 డేస్ నుంచి, ఒకవేళ ఆ వ్యాధి వచ్చిన వ్యక్తి అతనికి కొంచెం రోగ నిరోధక శక్తి బాగా ఉంటే ఒక్కొక్కసారి 180 రోజులు, అంటే 6 నెలల దాకా కూడా పట్టవచ్చు టైం. కాబట్టి 6 నెలలు అనేది వ్యవధి ఎందుకంటే దీనికోసం ఇవ్వటం జరిగింది. ఒక వ్యక్తికి హెచ్ఐవి వచ్చినా కానీ అది నిర్ధారణ అవ్వడానికి 25 రోజుల నుంచి 180 డేస్ పడుతుంది. అలాగే డేంజరస్ ఎక్స్పోజర్ ప్రయర్ టు ద డొనేషన్ డే సెక్షువల్లీ ఉన్నా కూడా మీరు తెలియజేయాలి. ఎందుకంటే మీరు మానవత్వంతో, దయార్ద్ర హృదయంతో ఒక పేషెంట్ని రక్షించాలని వస్తున్నారు, అంతేగాని అతను మీ జబ్బులు అతనికి అంటించి అతను చావాలని మీరు కోరుకోవటం లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని దాచకుండా మిమ్మల్ని పరీక్ష చేసే వైద్యాధికారికి తెలియజేయటం ఎంతైనా అవసరం. లేని పక్షంలో మీరు తెలియక తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీ బాడీలో హెచ్ఐవి క్రిమి ఉంటే అది పేషెంట్కి వెళ్ళిపోతుంది. పేషెంట్కి వెళ్ళిపోయిన మీరు పరీక్ష చేస్తారు కదా, ఎలిసా టెస్ట్ అంటారు. నిజానికి ఎలిసా టెస్ట్ చేసినా కూడా అది ఒక వ్యక్తికి హెచ్ఐవి వచ్చిన తర్వాత 25 రోజులు కాల పరిమితి అయిన తర్వాతే ఆ టెస్ట్ పాజిటివ్ నెగిటివ్ చూపిస్తుంది. అంతవరకు అది కూడా ఫాల్స్ నెగిటివ్ చూపిస్తుంది. అంటే రోగ క్రిమి ఉంది కానీ నెగిటివ్ చూపిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి 6 నెలల దాకా కూడా చూపించదు. కాబట్టి మనం మానవత్వంతో ఇవన్నీ కూడా దాయకుండా డాక్టర్ గారికి ఆయనకి వదిలేస్తే ఆయన ఇవ్వచ్చో ఇవ్వకూడదో మీకు చెప్తాడు, దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వచ్చు. లేని పక్షంలో మనం అనవసరంగా ఒక సేవ చేయాలనే తపనతో అతనికి కీడు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. డాక్టర్ గారు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ గారు,
ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం మాట్లాడుకుంటున్నాం. మరి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డాక్టర్ గారితో మాట్లాడాలి అన్న రక్తదానానికి సంబంధించి మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 248700 కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహాముని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీర యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. ఆ సుఖదుఖాల్ని మనం అంగాది అభినయంతో అంగములతో అభినయిస్తే అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను ఆహార్యం సాత్విక అభినయంతో వాటిని అభినయిస్తుంది నాట్యం అవుతుందని చెప్పి భరతమని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు మూడో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి. మరి రక్తదానం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, అదేవిధంగా డాక్టర్ గారితో మాట్లాడాలన్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 248700. ఇప్పుడు కాల్స్ ఆన్ చేసాం మనం. మరి కాలర్స్ కాల్ చేయవచ్చు, డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మరి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, సరే మీరు కాల్ చేయండి. 0866248700 248700. కాలర్స్ ఇప్పుడే ఆన్ చేసాం మేము. మరి చూడండి డాక్టర్ గారు, చెప్పండి అసలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అంటే మధుమేహము, రక్తహీనత, అదేవిధంగా ఇప్పుడు షుగరు, బీపీ ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు దీర్ఘకాలికంగా వాళ్ళు రక్తదానం చేయవచ్చా, వాళ్ళకి అర్హత ఉందా అనేది చెప్పండి. మంచి ప్రశ్న అండి. ఇక్కడ డయాబెటీస్ అనేది ఇప్పుడు మనకు చాలా కామన్ అయిపోయింది. ఇక్కడ ప్రతి ఇద్దరికి, ఇదివరకైతే నలుగురిలో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరికి ముగ్గురికి ఇద్దరు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డయాబెటీస్ అనేది 2 రకాలు. వాళ్ళు ఓరల్ యాంటీ డయాబెటిక్స్ వాడేవాళ్ళు రక్తదానం చేయొచ్చు, అది కంట్రోల్లో ఉంటే. ఆ ఓరల్ డయాబెటీస్ తీసుకుంటూ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే వాళ్ళు రక్తదానం చేయొచ్చు. అలాగే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు రక్తదానం చేయడానికి అర్హులు కాదు. ఎందుకంటున్నానంటే వాళ్ళు రక్తదానం చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇన్సులిన్ ఏమవుతుందంటే పేషెంట్కి అన్వాంటెడ్, అది పేషెంట్ రక్తంలోకి వెళ్తే అతను ఆల్రెడీ ఐసీయూలో ఉన్నాడు, మళ్ళీ ఇది హైపోగ్లైసీమియా అంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించేస్తుంది. కాబట్టి అది అతని ఇంకా క్రిటికల్ కండిషన్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఇవ్వకూడదు. అలాగే థైరాయిడ్ ఏదైనా హార్మోన్ తీసుకునే వాళ్ళు, వాళ్ళ రక్తంలో హార్మోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రక్తదానానికి అర్హులు కాదు. కాబట్టి అలాగే బీపీ, ఈ మధ్యకాలంలో బీపీలు కూడా చాలా కామన్గా ఉంటున్నాయి. కానీ ప్రతి బీపీ ఉన్నవాళ్ళు ఇవ్వాల్సిన అంటే ఆగవలసిన పని లేదు. బీపీ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకుని గుండె జబ్బులు లేకపోతే మాత్రం ఇవ్వచ్చు. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, స్టంట్ వేయించుకున్న వాళ్ళు, వీళ్ళు బయటికి బాగా నార్మల్ అని చెప్తారు డాక్టర్ గారు, అంతా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అంటారు, కానీ వాళ్ళు రక్తదానానికి అర్హులు కారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ జీవితకాలంలో ఇక రక్తదానం చేయకూడదు. ఓకే డాక్టర్ గారు, కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మాది ఇక్కడ నిర్మల్ డిస్ట్రిక్ట్ అంబార్పేట్ విలేజ్ మేడం. మీ పేరు సార్? నా పేరు చారి మేడం. సాయి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. అదే మేడం, ఇప్పుడు రక్తదానం చేస్తాం కదా, అయితే ఈ రక్తదానము మనకు బ్లడ్ ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు, ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు, దీని గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి. ఎవరైనా ఇవ్వచ్చా, లేకపోతే ఇంతవరకు ఉన్నవారే ఇవ్వాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా అని. హలో సాయి గారు, రక్తదానం ఎవరెవరు చేయొచ్చు అంటారు, అంతే కదా మీ ప్రశ్న? మనం ఇవ్వడానికి మన పర్సెంటేజ్ ఎంత ఉండాలి, ఇవ్వడం వల్ల మంచిదేనా, ఎంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు? మనం రక్తదానం చెయ్యాలి అంటే మన బాడీలో ఎంత పర్సెంటేజ్ రక్తం ఉంటే చేయవచ్చు అంటారు, అంతేనా? అవునవును మేడం. హెచ్బి లెవెల్స్ ఎంత వరకు ఉండాలి, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్? 12.5 చెప్పాను కదా, మొదట్లోనే చెప్పాను, 12.5 ఉండాలి హెమోగ్లోబిన్. హలో సాయి గారు, వినిపిస్తుందా?
వినపడుతుంది మేడం. 12.5 ఉంటే మీరు రక్తదానానికి ఇవ్వడానికి అర్హులు అంటండి పర్సంటేజ్. మీరు రక్తదానానికి వచ్చినప్పుడు ముందుగా మేము చూసేదే హిమోగ్లోబిన్ పర్సంటేజ్. మీదకి హిమోగ్లోబిన్ తక్కువ మళ్ళీ మీ దగ్గర రక్తం తీసుకుంటే ఇంకా డ్రాప్ అయిపోతుంది, మీకు రక్తం ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 12.5 ఉంటేనే తీసుకుంటాం ఖచ్చితంగా. అది ఫస్ట్ క్రైటీరియా బ్లడ్ డొనేషన్కి. వెయిట్ తర్వాత చూసేది హిమోగ్లోబిన్. అది ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వడం మంచిదేనంటారా బాడీకి? ఎక్కువ తక్కువలని కాదు, మీకు మినిమం మాకు కావాల్సిన 12.5. మీరు ఎక్కువ ఉంటే ఇస్తాను బ్లడ్ ఇస్తే ఏదో మీరు ఇది కాదు, మీరు అక్కడ సేవ చేయడానికి వచ్చారు, మీకు ఎంతున్నా 12.5 ఉంటే చాలు మాకు. ఆ తర్వాత మీకు ఎంతున్నా దాంతో పని లేదు. ఓకేనా సార్? ఓకే 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 అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో 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 హలో, దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ ఎక్కువగా ఉండడం వల్ల కాల్ కట్ అయిపోతూ ఉంటుంది. మరి సార్ చెప్పిన సమాచారాన్ని మీరు లైవ్లో యూట్యూబ్ ద్వారా చూడవచ్చు, ఫేస్బుక్ ద్వారా కూడా చూడవచ్చు. టీవీ వాల్యూమ్ మటుకు మ్యూట్లో పెట్టి మాట్లాడండి అంతే దయచేసి. హలో 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 హలో, టీవీ వాల్యూమ్ దయచేసి మ్యూట్లో పెట్టి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుండింది డిస్టర్బెన్స్ వల్ల. మరి డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, నెక్స్ట్ ఈ రక్తాన్ని సేకరించిన తర్వాత ఎటువంటి దానికి టెస్టులు చేస్తారు, ఏ విధంగా మనకి భద్రపరుస్తారు? మనం సేకరించిన రక్తాన్ని ఫస్ట్ ఏంటంటే హెచ్ఐవి, హెచ్సివి, హెచ్బిఎస్ఏజి, విడిఆర్ఎల్, మలేరియా. హెచ్సివి, హెచ్బిఎస్ఏజి, హెచ్ఐవి అనేవి ఎలిసా మీద చేస్తామండి. ఇది చాలా ప్రిసైజ్ టెస్ట్. దీనివల్ల ఏంటంటే దాంట్లో మీకు చెప్పినట్టు హెచ్ఐవి క్రిమి ఏమన్నా ఉంటే ఐడెంటిఫై అవుతుంది, దాంతో దాన్ని మేము డిస్కార్డ్ చేస్తాం. విడిఆర్ఎల్, మలేరియా కూడా చేసిన తర్వాతే, ఇవన్నీ స్పష్టంగా చేసిన తర్వాత అప్పుడు కానీ మేము ఇష్యూకి ఇస్తాము బ్యాగ్స్. లేకపోతే వాటిని మేము యాక్చువల్గా ఈ సేకరించిన రక్తాన్ని ఏంటంటే 35 days 2 to 8 degrees సెంటీగ్రేడ్ దగ్గర వీటిని నిల్వ చేయాల్సి ఉంటుందండి. ఇది 35 days మాత్రమే, హోల్ బ్లడ్ అయితే 35 days నిల్వ ఉంటుంది. అలాగే కాంపోనెంట్స్ అని 450 ml తీసుకుంటాము. దీనికి 2 satellite బ్యాగ్స్ ఉంటాయి మెయిన్ బ్యాగ్కి. అదేంటంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, అలాగే పిఆర్బీసీ అంటే ప్యాక్డ్ ఆర్బీసీ, ఈ రెండుగా వాటిని డివైడ్ చేస్తాము. చేసి ఈ ప్యాక్డ్ ఆర్బీసీ మాత్రం మనకి 35 days ఉంటుంది. ఈ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా మాత్రం 1 year వరకు స్టోర్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ ఒక్క వ్యక్తి రక్తాన్ని ఇంకా మనం ఇద్దరికి ఇవ్వగలుగుతాం అన్నమాట. దీని ద్వారా ఇంకొకసారి మనం ఇవి కూడా ప్లేట్లెట్స్ కూడా సపరేట్ చేస్తాం వీటితోటి. అది పిఆర్బీసీ, ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అంటాము. ఇవి కూడా మనం ఏంటంటే మన జస్ట్ 5 to 7 daysలోనే వీటిని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటి ఎక్స్పైరీ అయిపోతాయి, పనికి కావాలన్నమాట. సో ఈ విధంగా మనం సేకరించిన రక్తాన్ని ఈ టెస్టులన్నీ చేసి ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇష్యూలోకి ఇస్తామండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గుండె శస్త్రచికిత్సలు చేసిన తర్వాత కానీ, మామూలుగా ఏదైనా శస్త్రచికిత్సలు చేసిన తర్వాత కానీ రక్తం అవసరమైనప్పుడు రక్తం దొరకక బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ రక్తం కోసం పరుగులు పెడుతూ ఉంటారు. ఎక్కడడిగినా ఈ గ్రూప్ లేదు అంటారు, దొరకట్లేదు అంటారు, లేదంటారు. కాబట్టి అటువంటి సమయంలో వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, మీ సలహా ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఒక ఫ్యాన్సీ అయిపోయింది. ఎక్కడ చూసినా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాలా నెంబర్లు కనపడుతుంటాయి. ఏంటంటే రక్తం కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి, మేము అరేంజ్ చేస్తామని. కానీ నిజానికి అవసరం వచ్చినప్పుడు ఒక్క నెంబరు పనిచేయదు, ఒక్కళ్ళు కూడా మనకి రెస్పాన్స్ ఇవ్వరు. నేను చూశాను ప్రాక్టికల్గా. ఎంతవరకు ఇది నిజంగా ఉంటుందో అని చెప్పి చేస్తే ఒక్కళ్ళు కూడా దొరికిన వాడు అంటాడు నాకు ఇవాళ ఏదో అర్జెంట్ పని ఉంది అంటాడు. మరి అక్కడ అర్జెంట్ పని అంటే ఇక్కడ ప్రాణాన్ని నిలబెట్టే పని కంటే అది అర్జెంట్ కాదు, మానవత్వం ఉంటే. కాబట్టి ఇటువంటి గ్రూపులు నమ్ముకొని చాలామంది చాలాసార్లు కష్టపడతారు. దీనికన్నిటికంటే నేను విజయవాడలో ఉండే వాళ్ళకి నేను ఇచ్చే సలహా అంటే, కొన్ని మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు చెప్తాను. నేను కూడా చూశాను, వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు కూడా. కేబిఎన్ కాలేజీ, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ, సిద్ధార్థ మహిళా కళాశాల, విఆర్ సిద్ధార్థ, అలాగే లయోలా కాలేజ్. వీళ్ళు ఎవరికి కావాల్సింది అడిగిందే తడువుగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వెంబట పంపించి ఈ హార్ట్ పేషెంట్స్కి 5 దాకా కావాల్సి వస్తారు, 5 bags అంటారు.
కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పంపిస్తున్నారు. నేను చూశాను, ఎందుకంటే అది కరోనా టైం. అప్పుడు ఒక ఆయన రిటైర్డ్ సమ్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను, ఏదో దేంట్లోనో డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అయితే ఆయనకి రక్తం కావాల్సి వచ్చింది. ఆయనకి ఏంటంటే హార్ట్ ఆపరేషన్, బైపాస్ సర్జరీ, స్టంట్ వేశారు. అయితే నాకు ఫోన్ చేశాడు ఆయన. చేస్తే సార్ ఇట్లా రక్తం కావాలంటే నేను అన్నాను, మీరు కేబిఎన్ కాలేజీకి వెళ్ళండి, నేను అక్కడ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తానని చేశాను. వాళ్ళ పాపం 5 పిల్లల్ని ఆ టైంలో కూడా అరేంజ్ చేశారు. ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. అలాగే ఆయన దురదృష్టం ఏమంటో కానీ ఆయనకి కీలు మార్పిడి అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా జరిగింది. అప్పుడు కూడా కావాల్సి వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళే సహాయం చేశారు. కాబట్టి ఈ కాలేజీ వాళ్ళు నేను ఖచ్చితంగా సహాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి మీకు ఇస్తున్నాను. ఇంకెవరికైనా విజయవాడ లోపల కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా రక్తం అవసరమైతే నన్ను సంప్రదించినా కూడా నేను మీకు నా మొబైల్ నెంబర్ చెప్తాను. 9441902311. మరొక్కసారి 9441902311. మీరు ఈ నెంబర్కి నన్ను కాల్ చేసినా నాకు సాధ్యమైనంత వరకు మీకు అరేంజ్ చేసే అవకాశాన్ని నేను తీసుకుంటాను. అంతేకాకుండా మళ్ళీ మిమ్మల్ని కూడా ఒక కండిషన్ పెడుతున్నాను. మీరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసే యువకులు ఎవరన్నా ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి మీ నెంబర్లు ఇచ్చి నాకు ఎప్పుడైనా తలసీమియా చిన్నారులకు అవసరమైనప్పుడు మీ నెంబర్ నేను కాల్ చేసినప్పుడు వచ్చి వాళ్ళకి మీరు సహాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఈ రక్తదానం అనేది ఈ రోజుతో ఆగిపోయేది కాదు. రేపటితోటి మనకి పుష్కలంగా బ్యాగ్స్ వస్తాయని నమ్మకం లేదు. కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి మీరు ముందుగానే నాకు నా నెంబర్కి మీ నెంబర్లు చెప్పినా నా వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను. 9912031418 9912031418 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్కి మీ నెంబర్లు పంపించినా మీరు స్వచ్ఛందంగా అందరూ 18 ఇయర్స్ నిండి ఉండాలి, 50 కేజీలు పై బరువు ఉండాలి. అటువంటి వాళ్ళు ఇస్తే వాళ్ళ నెంబర్ నేను ప్రిజర్వ్ చేసుకొని అవసరమైనప్పుడు మిమ్మల్ని కాల్ చేసి మీ సేవలని వినియోగించుకొని తలసీమియా పిల్లలకి పునర్జీవాన్ని ఇస్తానని ఆశిస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, తప్పకుండా కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం గారు, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది అద్దంకి మేడం, ప్రకాశం జిల్లా. మీరు మొదటిగా ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి సార్. పెట్టామండి. మీ సమస్య చెప్పండి. మా అమ్మాయికి 17 సంవత్సరాలండి మేడం గారు. చెప్పండి, వినిపెడుతుంది. ఏంటంటే మామూలుగా ఏమి తిన్నా కానీ ఎక్కువగా రక్తం తక్కువ ఉన్నాయి. పీరియడ్ అంటే నెలసరి సరిగా రాదు. అట్టడోళ్ళకి ఏంటంటే ఏమన్నా రక్తం ఎక్కితే ఏమైనా ఉపయోగాలు ఉంటాయా, లేకపోతే రక్తం బాగా పట్టాలంటే ఏమి తినాలి అనేది తెలుసుకుందామని మేడం. డాక్టర్ గారు, ఆయనకి 17 ఇయర్స్ పాప ఉంది, తనకి పీరియడ్స్ రావట్లేదు. సో రక్తం ఏమైనా ఎక్కించచ్చా, లేకపోతే రక్తం పెరగడానికి ఏమైనా ఆహార పదార్థాలు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. అంతేనా అండి మీ సమస్య? అవును మేడం గారు. చెప్పండి డాక్టర్ గారు. ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మీరు డైరెక్ట్గా రక్తం ఎక్కించడం అనే కోరుకోవద్దు. అది లాస్ట్ రిసార్ట్ అనమాట. రక్తం ఎక్కించుకోవటం అనేది చివరి మన అవకాశం అది. అంతేగాని ముందుగా ఏంటంటే మన ఆహారం ఏవి ఇస్తున్నాం అది చూడండి. ఫస్ట్ ఆకుకూరలు బాగా పెట్టాలి. ఆకుకూరలు తినరు మన పిల్లలు. ఏంటి సాయంత్రం అయ్యేసరికి బర్గర్లు, పిజ్జాలు. మా మనవరాలు కూడా అదే చేస్తున్నారు, కాదంట్లా. కానీ ఇవి ఇవ్వకూడదు. జంక్ ఫుడ్ ఇవ్వద్దు. మీరు మంచి ఆహారం, ఫస్ట్ పౌష్టిక ఆహారం ఇవ్వండి. అలాగే అత్తిపళ్ళు అంటారు, ఫిగ్ అని దొరుకుతాయి మీకు, అవి పెట్టండి. అలాగే బీట్రూట్ చాలా చీప్గా దొరుకుతుంది, దీని జ్యూస్ ఇవ్వండి. డ్రమ్ స్టిక్స్, బ్రింజాల్స్, యాపిల్స్, బ్లాక్ గ్రేప్స్, ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా రక్తం ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు క్యాప్సూల్స్ ఉన్నాయి, ఐరన్ క్యాప్సూల్స్, ఐరన్ టానిక్స్ ఉన్నాయి, ఇవి వాడండి. ఇవి వాడిన తర్వాత కూడా కాకపోతే అప్పుడు మీ వైద్యుని సంప్రదించండి. లేకపోతే నా దగ్గరికి విజయవాడ అయితే నా దగ్గరికి వచ్చినా కూడా మీకు సలహా ఇవ్వగలను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో హలో మేడం. హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, మీ సమస్య చెప్పండి సార్. మనతో డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదా,
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు మేడం. ఇంకా ఇటువంటి డాక్టర్లు ఇంకా ఎక్కువ మంది మీ ద్వారా మీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తా బ్లడ్ డొనేషన్ గురించి పబ్లిక్ లో ఉన్న అపోహను పూర్తిగా తీసేసి అట్లే ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు కదా, ఆ డాక్టర్ గారు ఒక ఫోన్ నెంబర్ చెప్పారు, ఆయన పర్సనల్ నెంబరు. అది మీరు టీవీలో స్క్రోలింగ్ ఇస్తే ఇంకా అందరూ నోట్ చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. ఓకే అండి, మీరు చెప్పింది తప్పకుండా చేద్దాము. నేను దగ్గర 20 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను మేడం. మీ సమస్య చెప్పండి సార్. సమస్య లేదు మేడం, సమస్య ఏం లేదు. మీ డాక్టర్ గారి నెంబరు స్క్రోలింగ్ లో వస్తే అందరూ ఓకే సార్, కొంచెం ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ది మళ్ళీ మీరు చూడాలంటే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు. ఓకేనా? మీరు ఆయన చెప్తారు కాబట్టి మీరు ఆయన చెప్పింది వినొచ్చు, ఆయన అప్రోచ్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్స్ కూడా ఆయన చెప్పారు కాబట్టి మీరు యూట్యూబ్లో మళ్ళీ చూడొచ్చు. ఎవరికైనా కావాలన్నా ఫార్వర్డ్ కూడా చేయవచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం డాక్టర్ గారు. అందరికీ ఆరోగ్యం ఫోన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. శుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 7:30 తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. అందరికీ ఆరోగ్యం ఫోన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి, అసలు రక్తం ఏ విధంగా ఇవ్వచ్చు, రక్తం ఇవ్వటానికి ఎటువంటి వారు అర్హులు అనర్హులు అనే దాని గురించి మనతో డాక్టర్ గారు ఉన్నారు. ఆయన అన్ని సమాచారాన్ని మనకు అందజేస్తున్నారు. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866-2487-005 2487-006. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వప్న అండి. స్వప్న గారు ఏ ఊరు నుంచి అండి? అమీర్పేట్ నుంచి అండి, హైదరాబాద్. స్వప్న గారు మీ సమస్య ఏంటో చెప్పండి. స్వప్న గారు ఏ గ్రూప్ వాళ్ళు ఇవ్వచ్చండి? మళ్ళీ ఇంకోసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. రక్తదానం ఏ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు? రక్తదానం ఏ గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్కి ఇవ్వచ్చు అంటున్నారు డాక్టర్ గారు. ఏమండి, మనం బ్లడ్ గ్రూప్ అండి. బ్లడ్ గ్రూప్ చెప్తున్నారు, వినండి డాక్టర్ గారు. అదే అర్థమైంది. ఇక్కడ ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్ ఇచ్చే అవకాశమే లేదు ప్రస్తుతానికైతే. అది ఎప్పుడు ఎమర్జెన్సీలో మాత్రమే. కాబట్టి ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ రక్తమే ఎక్కించుకోవడం ఉత్తమం. ఎందుకంటే దట్ ఈజ్ ఓన్లీ గివెన్ ఇన్ ద బుక్స్ ఇన్ ఎమర్జెన్సీస్, అంతవరకే. కానీ మీరు రొటీన్గా అట్లా ఎక్కించుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే మనకు ఈ గ్రూపులు దొరకని పరిస్థితి లేదు. ఏదో యుద్ధ భూమిలో కానీ లేకపోతే ఎక్కడైనా ఎమర్జెన్సీకి అప్పుడు ఇస్తారే తప్ప ఓ నెగిటివ్ మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు అని ఉంటుంది. అట్లాగే ఏబీ నెగిటివ్. కానీ బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి నిజ జీవితంలో ఏంటంటే ఎవరి గ్రూపు వాళ్ళకే ఎక్కించుకోవాలి అంతే. అంతేగాని ఆ గ్రూప్ పడుతుందని మనం సొంతంగా ఈ గ్రూప్ వాళ్ళతోటి ఆ గ్రూప్ వాళ్ళతోటి ఎక్కించుకోవడం అనేది చేయకూడదు, చాలా డేంజరస్. ఓకేనండి స్వప్న గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, మరి ఈ రక్తం సంబంధించి జన్యుపరమైన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? తప్పకుండా. యాక్చువల్గా చెప్పాలంటే మన దగ్గర ఎక్కువగా మేనరికాలు ఉంటాయి. ఏంటంటే చెప్పుకోవాలంటే తాత అంటాడు మనవడి పెళ్ళి మనవరాలి పెళ్ళి చూసి కన్ను మోస్తానంటాడు. అమ్మ అంటది మా తమ్ముడికి అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందంటది. అన్న అంటాడు మా మేనల్లుడికి ఇస్తే ఆలనా పాలనా చక్కగా చూసుకుంటాడట. వీళ్ళందరి ఉద్దేశాలు చూస్తే మనకేమనిపిస్తుంది, వాళ్ళ యొక్క వీళ్ళని అవకాశవాదులు అనుకోవాలి, లేకపోతే వాళ్ళ ఉద్దేశాలను పసిపాపల మీద రుద్ది వాళ్ళ జీవితాలను అంధకార బంధూరం చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు వచ్చే తలసీమియా వ్యాధి తీసుకుందాం. తలసీమియా వ్యాధి జన్యుపరంగా వచ్చే ఒక వ్యాధి. దీంట్లోపల 2 రకాలు ఉంటాయి. ఒకటి తలసీమియా మైనర్, ఇంకోటి తలసీమియా మేజర్. తలసీమియా మైనర్ మేజర్ అనేది వయసుతో సంబంధం లేదు. ఇది కేవలం జబ్బుకి ఇచ్చిన పేర్లు మాత్రమే.
ఒక చిన్నప్పుడు బుజ్జి అని పిలుస్తాం. వాడు 70 ఏళ్ళు వచ్చినా కూడా బుజ్జి అంటాం, కానీ బుజ్జి అంటే 3 ఏళ్ల పాప 4 ఏళ్ల పాప అనుకోం మనం. కాబట్టి ఇది కూడా అట్లాగే తలసీమియా మైనర్ అంటే చిన్నవాళ్ళు కాదు, ఇది తలసీమియా మైనర్కి ఇచ్చిన జబ్బుకి ఇచ్చిన పేరు. అలాగే తలసీమియా మేజర్ ఇది జబ్బుకి ఇచ్చిన పేరు. అంటే తలసీమియా మేజర్ ఈజ్ ద డిసీజ్. అంటే ఎవరికైనా తలసీమియా మేజర్ ఉన్నారంటే వాళ్ళు జబ్బు పడినట్టే. తలసీమియా మైనర్ ఈజ్ ఎ క్యారియర్, వాహకుడు, ట్రైట్ అంటారు వీటిని, ట్రైట్. అయితే ఇద్దరు తలసీమియా మైనర్లు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లల్లో ఒకళ్ళు హెల్దీ, ఇద్దరు తలసీమియా మైనర్లు, ఒకళ్ళు తలసీమియా మేజర్. అంటే ఇక్కడ ఏంటవుతుంది, మైనర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మైనర్స్కి జబ్బు లక్షణాలు ఉండవు, బయటికి ఏమీ కనపడదు, కేవలం వాళ్ళు ఈ తలసీమియా మేజర్ పిల్లలను పుట్టిస్తారనమాట. కాబట్టి ఒకసారి తలసీమియా మేజర్ పిల్లవాడు పుట్టాడంటే వాళ్ళ జీవితం అంధకార బంధూరం. వాళ్ళకి పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు, వాళ్ళు చదివితే ఇంటర్మీడియట్లోనే వాళ్ళ జీవితాలు ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నా కంటితో చాలామందిని చూశాను అలాంటి వాళ్ళని, చాలా బాధాకరం. అందుకోసమే నేను ఇటువంటి కార్యక్రమాలను ఎంచుకొని ప్రజలని అవగాహన కల్పించడానికి నేను చాలా కృషి చేస్తున్నాను. ఎన్నో వేదికల మీద నియర్లీ 100 సెమినార్స్ కూడా నేను చేశాను కాలేజెస్లో. ఎందుకంటే ఈ అవగాహన కల్పిస్తే ముందు ముందు వచ్చే రాబోయే తరాల్లో ఇటువంటి తలసీమియా మేజర్లు పుట్టకుండా ఉంటారని. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, చాలా చక్కగా మీరు వినండి ఈ విషయం, నేను చెప్పే విషయాన్ని మీరందరూ బుద్ధిపూర్వకంగా విని దాన్ని ఆచరణలో పెట్టండి. ఏంటంటే ఇప్పుడు మీరు తలసీమియా మైనరో కాదో తెలుసుకోవాలి ఫస్ట్, వివాహానికి ముందు లేకపోతే వివాహం చేసుకునేటప్పుడైనా వధూవరులు ఇద్దరు తలసీమియా మైనర్లు కాదో తెలుసుకోవాలి. దీనికి HbA2 అని టెస్ట్ ఉంటుంది. ఈ HbA2 టెస్ట్ పాజిటివ్ అయితే వాళ్ళు తలసీమియా మైనర్ అనమాట. అయినప్పుడు తలసీమియా మైనర్ అమ్మాయి అనుకోండి, అబ్బాయి ఎవరైనా కాకూడదు, అంటే తలసీమియా మైనర్ కాకూడదు. అక్కడ ఈ అమ్మాయి టెస్ట్ చేసుకుంది, తలసీమియా మైనర్ కాదు, మామూలే. కాబట్టి ఆమె అబ్బాయి గురించిన ఆలోచన మానేయచ్చు, ఎందుకంటే తలసీమియా మైనర్ ఎవరైనా సరే ఆమె చేసుకోవచ్చు. పుట్టబోయే పిల్లలు తలసీమియా మైనర్లే ఉంటారు, వాళ్ళకి జబ్బు లక్షణాలు ఉండవు. ఈమె తలసీమియా మైనర్ అయినప్పుడు మాత్రం అవతల వ్యక్తి తలసీమియా మైనర్ కాకూడదు. అయితే ఏమవుతుంది, వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే తలసీమియా మేజర్లు పుడతారు. మేజర్ పుట్టాడంటే అతని జీవితకాలం రక్తం ఎక్కించాలి ప్రతి 3 వారాలకు ఒక్కసారి. ఆ తర్వాత అతని జీవితం కూడా అర్ధాంతరంగా ముగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఒక విషయం, పెళ్లి చేసేసుకున్నామండి, ఇప్పుడు ఏం చేయాలి అని అడగొచ్చు మీరు క్వశ్చన్. అప్పుడు కూడా మీకు ఒక సువర్ణ అవకాశం ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 11వ వారం లోపల కోరియానిక్ విల్లై టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే తల్లి యొక్క, అంటే ఎవరైతే గర్భవతి అయిన అమ్మాయి బొడ్డు చుట్టూ ప్లేస్ లోపల ఒక నీడిల్ని ఎంటర్ చేసి అక్కడ ఉండే ప్లాసెంటా నుంచి సెల్స్ తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ బిడ్డ తలసీమియా మేజరా, నార్మలా, మైనరా అనే విషయాలు మనకి అవగాహనకు వస్తాయి. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీని ఉంచుకుందామా లేకపోతే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కింద తీసేయచ్చు. అప్పుడు బిడ్డకి ప్రమాదం లేదు, తల్లికి ప్రమాదం లేదు, మనకి తలసీమియా మేజర్లు పుట్టరు. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయింది అనుకుందాం, 16 వారాలకు వెళ్ళిపోతే యామ్నియోసెంటిసిస్, అంటే యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఉమ్మినీరు అంటారు దాన్ని, ఆ నీటిని తీసి పరీక్ష చేసి ఆ బిడ్డ ఎటువంటి అవలక్షణాలు లేవని తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది తలసీమియా మేజరా కాదా. మేజర్ కానప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు, మైనర్ అయినా పర్వాలేదు, కానీ మేజర్ మాత్రం కాకూడదు. అప్పుడు మనకి ఈ తలసీమియా మేజర్లు పుట్టక నుంచి మన దేశాన్ని రక్షించుకోవచ్చు, మన డిస్ట్రిక్ట్ని రక్షించుకోవచ్చు, స్టేట్ని రక్షించుకోవచ్చు, అలాగే మన దేశాన్ని రక్షించుకోవచ్చు. దీనివల్ల ఏంటి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, కుటుంబ పరిస్థితి బాగుపడుతుంది, మన ఎకానమీ కూడా బాగుపడుతుంది. అంతేకాకుండా మీరు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ తలసీమియా చిన్నారుల ఆవేదన, ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మృత్యువు కరవాలానికి బలి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్నారులు. కాబట్టి ఈ చిన్నారుల పుట్టుకని మనం ఆపేయాలి. దీన్ని ఆపితే, తలసీమియా మేజర్లు ఆపితే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, ఈ రక్తం కొరత ఉండదు. అలాగే ఇంకొక విషయం, ఇప్పుడు ఆల్రెడీ మనకి 1 లక్ష నుంచి 1.5 లక్షల మంది తలసీమియా మేజర్లు ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 15,000 మంది తలసీమియా మేజర్లు పుడుతున్నారు. కాబట్టి వీళ్ళనందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ తలసీమియా చిన్నారులు ఆదుకోవాల్సిన పరిస్థితి మనందరిది. కాబట్టి మీలో ఉత్సాహవంతులైన వారు ముందుకు వచ్చి, నా నెంబర్ దీంట్లో ఇవ్వటం జరిగింది, ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు మీ రక్తదానం, స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని ఆ తలసీమియా చిన్నారులకు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో కొంచెం శాంతి ప్రశాంతతని కూర్చోవచ్చు. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది పిల్లల్ని రోజు నా చేతి ద్వారానే చాలామందికి 4-5 నేను తలసీమియా పిల్లలకు ఉచితంగా బ్లడ్ ఇస్తున్నాను.
నేను పనిచేసే బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా మేము ఒక నెలకి 60 నుంచి 80 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మాకు సహాయం చేసి, నా కోసం కాదు, ఈ తలసీమియా చిన్నారులను దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళని కాపాడండి. ప్రతి నిమిషం ఒక తలసీమియా చిన్నారి మీ యొక్క రక్తదానం కోసం ఎదురు చూస్తుంది అన్న నిజాన్ని మర్చిపోవద్దు. రండి, ముందుకు రండి, వాళ్ళని. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు కిషోర్ మేడం, బళ్ళారి. మీ సమస్య ఏంటి చెప్పండి కిషోర్ గారు. మనతో డాక్టర్ గారు ఉన్నారు. మనం రక్తదానం గురించి, అలా రక్తదాతల గురించి మాట్లాడుకుంటున్నాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. అదే మేడం చెప్తాను మేడం. నాకు 7 years బ్యాక్ స్ట్రోక్ అయింది మేడం, స్ట్రోక్ పారాలసిస్. ఓకే. నేను బ్లడ్ డొనేట్ చేయొచ్చు మేడం, అంతకుముందు చాలాసార్లు డొనేట్ చేశాను. ఓకే అండి, మీకు ఏంటి హార్ట్ స్ట్రోక్ అయిందా, ఏమైంది? అదే పారాలసిస్ మేడం, పారాలసిస్. ఇప్పుడైతే బాగానే ఉన్నా. అర్థం కాలేదండి, మళ్ళీ మీకు ఏం హెల్త్ ప్రాబ్లం అయింది చెప్పండి ఒక్కసారి. మేడం పారాలసిస్, పక్షవాతం. పక్షవాతం అనేది ఒకసారి వచ్చి తగ్గిపోయింది, ఇప్పుడు కంప్లీట్ గా బాగానే ఉన్నారు మీరు? బాగానే ఉన్నా మేడం. మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా దానికి సంబంధించి? ఏం లేదు మేడం. ఓకే డాక్టర్ గారు, ఒకసారి పెరాలసిస్ వచ్చిందంటండి ఆయనకి. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు, మెడిసిన్స్ కూడా ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఆయన బ్లడ్ డొనేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. లేదండి, లేదు. ఎట్లయినా అతను ఒకసారి బాడీ లోపల చేంజెస్ వచ్చినాయి. అతను ఇవ్వటం, ఏజ్ ఎంత అన్నాడు అడగండి. 44 అండి. 44. మీరు ఇవ్వకపోవటమే మంచిదండి. ఎందుకంటే మీరు ఇవ్వలేకపోయినా మీరు మీలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇప్పిస్తే అది 1000 రెట్లు మేలు. మీరు అనవసరంగా మీ ఆరోగ్యం ఆల్రెడీ ఒకసారి మీరు కష్టపడి బయటకు వచ్చారు పారాలసిస్ నుంచి, కాబట్టి ఇప్పుడు మీరు ఇవ్వకుండా ఉండటమే చాలా మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. అది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ గారు, అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం రక్తదాతల దినోత్సవం గురించి జరుపుకుంటూ మాట్లాడుతున్నాం. అదేవిధంగా అసలు రక్తాన్ని ఏ విధంగా దానం చేయాలి, ఎలాంటి వారు దానం చేయాలి, రక్తం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని సంప్రదించాలి అనే దాని అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనతో డాక్టర్ గారు ఉన్నారు. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడాలన్నా, మీకు ఏమైనా సందేహాలున్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866-2487-005 2487-006. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వీక్షించండి రెట్రో టైంలో ఓం నమ శివాయ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు డిడి సప్తగిరి ఛానల్లో. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి, మరి రక్తం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, ఎటువంటి వారు తీసుకోవచ్చు, ఎక్కడ సంప్రదించవచ్చు అనే వాటి అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. మరి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, దేనికన్నా డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866-2487-005 2487-006. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు డిస్ట్రిక్ట్ మేడం, అది కావరపుకోట. మీ పేరండి? మా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. అదే జెనెటిక్ పరంగా కొన్ని మేనరిక సంబంధాలు ఉంటాయి కదా మేడం? అవునండి. ఏ రకమైన డిసీజెస్ వస్తాయి మేడం వాటి వల్ల? అదేనండి డాక్టర్ గారు ఇందాక చెప్పారు, మళ్ళీ మీకోసం మరొకసారి చెప్తారు. డాక్టర్ గారు మేనరికాలు చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అడుగుతున్నారండి. ఏమండి, ఇప్పుడు చాలా మటుకు నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు తలసీమియా పిల్లల తల్లిదండ్రులు వస్తున్నారు, వాళ్ళని నేను ఎంక్వైరీ చేశాను అనమాట. ఏంటంటే మేనరికాలు ఏంటంటే, నేను చూసిన దాంట్లో ఒక 10 to 20% మేనరికాలు చేసుకోవడం వల్ల
చేసుకున్న వాళ్ళకు కూడా తలసీమియా వ్యాధి వచ్చింది. అంటే జన్యు లోపాలు వస్తాయన్నమాట. ఇప్పుడు మనం చూడండి, చెట్లు పెంచుకుంటున్నాం, వరి వంగడాలు ఉన్నాయి. మీరు వ్యవసాయం చేసేవాళ్ళైతే మనం ఏం చేస్తున్నాం, హైబ్రిడ్ అంటున్నాం. అంటే మన దగ్గర ఒక మొక్కకి వేరే దూరం వేరే మొక్కను తీసుకొచ్చి మనం అంటు కడుతున్నాం. లేకపోతే అలా చేస్తే ఏమిటి, మనకు హైబ్రిడ్. అలాగే మన అంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళనే మనం మళ్ళా మ్యారేజ్ చేసుకోవటం వల్ల మనకున్న తెలివి ఇంకా దిగజారిపోతుందే తప్ప పెరగదు. బయట నుంచి రావటం వల్ల ఏంటంటే, బయట సంబంధాలు చేసుకోవటం వల్ల మీకు జన్యు సంబంధమైన జబ్బులు రావు. ఇది మెయిన్. జన్యు సంబంధమైన జబ్బులు రావడానికి మేనరికాలు ఒక కారణం. మాకేం లేదు, అంతా బాగానే ఉన్నామంటే చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాల లోపల మనం ఫాలో అవ్వాలి. ఇది కరెంట్ షాక్ కొడుతుందంటే నాకు కొట్టలేదండి నేను అన్ని తప్పించుకోలేము కదా. అట్లా అది దాని ఏంటంటే జన్యు సంబంధమైన జబ్బులకి కారణం మేనరికాలు అనేది ఒక పెద్ద ఇది మనకి పాతకాలం నుంచి వస్తుంది. నేను చూశాను ఒక ఆయన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులోనే, పాపం అతను బ్లైండ్, వాళ్ళ మేనరికం, వాళ్ళ తల్లిదండ్రులు మేనరికం అంట. అతను పుట్టుగుడ్డి. అలాగే వాళ్ళ తమ్ముడికి కొంచెం కనపడద్దంట. అంటే ఒక ఫ్యామిలీలో 4 పుడితే 2 గుడ్డి వాళ్ళు పుట్టారు. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఏదన్నా అవలోపాలు ఉన్న వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరేంటి, మీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది కనుక్కుంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి మనం ఎందుకు తెలిసి రిస్క్ చేయటం అవసరమా? ఓకే అండి. డాక్టర్ గారు, లాస్ట్గా స్వచ్ఛందంగా రక్తదాతలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మనకు ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణం పోసే అవకాశాన్ని ఇస్తాడు. ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది వాడుకుంటున్నాం? ఏ దానమైనా విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉన్నాయి, కానీ రక్తదానం మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసు ఉన్న మనుషులు కాబట్టి ఈ రక్తదాన మహాయజ్ఞంలో పాల్గొని తలసీమియా చిన్నారులను ఆదుకోండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు రక్తదానం చేసిన తర్వాత తలసీమ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి. రక్తదానం అంటే రక్తం ఎక్కించిన తర్వాత కాదు డాక్టర్ గారు, ఇప్పుడు రక్తం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ అదేవిధంగా తలసీమ లక్షణాలు ఎలాగ మనం కనుగోవాలి? ఓకే యాక్చువల్గా ఇప్పుడు రక్తదానం చేసిన వాళ్ళు జాగ్రత్తలు అంటే వాళ్ళు ఆ రోజు అంటే రక్తదానం చేసిన తర్వాత బాడీలో ఎక్సర్సైజెస్ అవి కొంతమంది అంటే జిమ్లకి వాటికి వెళ్తుంటారు. మాకు ఒక్కరోజు మానేసినా మాకు కుదరదండి అంటారు. అలా వెళ్ళకూడదు. బాడీలో ఎక్సర్సైజెస్ చేయకూడదు. కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తాగాలి. అంటే మనం బ్లడ్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మన శరీరంలో కొంచెం వాటర్ డిప్లీషన్ ఉంటుంది. కాబట్టి వాటర్ తీసుకోవటం, ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకోవాలి. లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రక్తం తిరిగి పునరుద్ధి అవటానికి కొన్ని అది మనం చెప్పాను కదా ఇంతకుముందు, బీట్రూట్ జ్యూస్ అని, లేకపోతే ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్, పొమగ్రనేట్ జ్యూసు, అత్తి పండ్లు ఇవి తీసుకుంటే రక్తం మళ్ళా పునరుత్పత్తి అయ్యి మళ్ళీ మీరు రక్తదానం చేయడానికి మళ్ళీ మీకు అవకాశం కలుగుతుంది. ఓకే, ఈ తలసీమియా లక్షణాలు ఏంటి చెప్పండి డాక్టర్ గారు? అసలు తలసీమియా లక్షణాలు అంటే యాక్చువల్గా చెప్పాలంటే బిడ్డ 6 నెలల వయసులోనే ఈ తలసీమియా లక్షణాలు బయటపడతాయి పుట్టిన తర్వాత. ఎలాగంటే రక్తహీనత వల్ల వచ్చే లక్షణాలు ఎలాగుంటాయంటే బ్రెత్లెస్నెస్, డయోరియాస్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే సిటీలో ఉంటే డాక్టర్ గారు అవన్నీ రక్త పరీక్షలు చేసి తలసీమియా అని నిర్ణయిస్తాడు. కానీ క్వాక్స్ దగ్గరికి వెళ్తారు కొంతమంది, విలేజెస్లో వాళ్ళకు అందుబాటులో ఉన్న డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఆర్ఎంపీస్ అట్లా ఎవరైనా సరే. దీని మీద అవగాహన లేని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్రెత్లెస్నెస్, ఇది ఆయాసం, దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, కాఫ్ కోల్డ్ వీటికి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అది తగ్గదు, ఇంకా వికటిస్తుంది. కొన్నిసార్లు ఆ పాప చనిపోవటం కూడా జరుగుతుంది. అదే సిటీలోకి వచ్చిన తర్వాత సిటీలో ఒక మంచి డాక్టర్ తోటి, పీడియాట్రిషియన్ తోటి చెక్ చేయించుకుంటే ఈ బిడ్డకి తలసీమియా ఉన్నదని నిర్ధారణ చేస్తే అప్పుడు ఆ పాపకి రక్తం ఎక్కించడం వల్ల ఆ పాపకున్న లక్షణాలన్నీ తగ్గిపోతాయి. గ్రోత్ ఉండదు పాపకి. అలాగే ఈ తలసీమియా వచ్చిన వాళ్ళకి గ్రోత్ సరిగ్గా ఉండదు. తర్వాత తల పొడుగ్గా కొబ్బరికాయలాగా ఉండటం జరుగుతుంది. పాట్ బెల్లి అంటే పొట్ట కుండాకారంలో ఉంటుంది. ఒళ్ళంతా అంటే ఇక్కడంటే వీళ్ళకి లివరు, కిడ్నీ అంటే ప్రతిసారి రక్తం ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ ఓవర్లోడ్. దీనివల్ల ఏంటంటే కిడ్నీస్ వాపు చెందుతాయి. అలాగే హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే లివర్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. దీనివల్ల లివర్ పనిచేయటం కూడా తగ్గిపోయి ఒళ్ళంతా పచ్చబడిపోతుంది. స్కిన్ ఎల్లోయిష్ కలరేషన్ ఉంటుంది. తర్వాత పేల్ లిప్స్, పేల్ టంగ్, పేల్ కంజక్టైవా ఇవన్నీ కూడా రక్తహీనతను సూచిస్తుంటాయి. ఐక్యూ తక్కువ ఉంటుంది, పిల్లల్లో గ్రోత్ తక్కువ ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ తగ్గుతుంది. తర్వాత దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి ఈ అన్ని లక్షణాలు మనకేంటంటే బిడ్డ పుట్టిన 6 నెలల నుంచి క్రమేపీ పెరుగుతూ బిడ్డకి చాలా బాధ కలిగిస్తుంటాయి. కాబట్టి బిడ్డ పుట్టుకకి ఈ కారణమైన వాళ్ళ తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త పడి ఉంటే ఇటువంటి బిడ్డల్ని పుట్టించకుండా ఉంటారు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలని
నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, రక్తదాతల గురించి, అదేవిధంగా రక్తం ఏ విధంగా ఇవ్వాలి, ఎవరెవరు ఇవ్వచ్చు, ఎంత ఉండాలి, వీటన్నిటి గురించి ఎంతో చక్కగా సమాచారాన్ని అందించారు. అదేవిధంగా కాలర్స్ అడిగిన డౌట్స్ కూడా క్లారిఫై చేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్తే. చూసారు కదండి, డాక్టర్ గారు ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు కదా. మరి ఈ సమాచారాన్ని మళ్ళీ మీరు చూడాలన్నా, ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలి అంటే కనుక మన ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చేయవచ్చు. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో మరో అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/దూరదర్శన్ సప్తగిరి. ఫేస్బుక్ www.facebook.com/DD సప్తగిరి. ట్విట్టర్ twitter.com/DD సప్తగిరి VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/DD సప్తగిరి. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.